మాకు ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి కూడా నాకు ఎటువంటి బిల్లు రాలేదు. ఆ బిల్లులు వస్తే మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వలేము, ఇప్పటివరకు మేము ఇచ్చాము ఇవ్వలేము అన్నారండి. కాంట్రాక్ట్ చెప్తుగా నిలబడుతున్నారు. స్థానిక నాయకులు గెలుస్తాము, ప్రజాప్రతినిధులు గెలుస్తామండి. ఎవరి దగ్గర ఒకే మాట ఇప్పుడు దాకా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ 16 నెలల నుంచి వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్టట్లేదు. ఈ 16 నెలల నుంచి కూడా ఎవ్వరూ బాధ్యత తీసుకోకుండా వీళ్ళ చేత పని చేయించుకుంటున్నారు తప్ప వీళ్ళ జీతాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోవటం లేదు. గతంలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమల్లోకి వచ్చింది. తర్వాత సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి దాన్ని స్వాధీనం చేశారు. స్వాధీనం చేసిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నెల కూడా డిపార్ట్మెంట్ సక్రమంగా వీళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎవరూ బాధ్యత తీసుకోవట్లేదు. అధికారులను అడిగితే కాంట్రాక్టర్ మీద, కాంట్రాక్టర్ని అడిగితే అధికారుల మీద నెపం మోపేస్తున్నారు తప్ప బాధ్యతగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాపం మా కార్మికులు కూడా ఇది మంచినీటి సమస్య, ప్రజలందరికీ జీవనాధారం. ఇటువంటి దాంట్లో మనం సమ్మె చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. అవసరమైతే మనం కన్నీళ్ళైనా పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ జాలిని కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే అధికారులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క అధికారికైనా వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒక్క నెల జీతం తీసుకోకుండా వాళ్ళు ఉద్యోగం చేసేదేమో తెలుసుకుంటే మంచిది. అలాగే వాళ్ళ కిందన్న ఉద్యోగస్తులు కూడా అటువంటి వాళ్ళని గుర్తెరిగి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు అనే పేరుతో ఫండ్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ప్రభుత్వం మీద మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో మంత్రుల ద్వారానో, ఎమ్మెల్యేల ద్వారానో, ఎంపీల ద్వారానో మాట్లాడితే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా అది రిలీజ్ అవ్వట్లేదు అనే పేరుతో మీరు నిర్లక్ష్యంగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మీకు న్యాయం కాదు. కార్మికులు చాలా ఓపికగా 16 నెలలు అంటే చిన్న విషయం కాదు. కరోనాలో కూడా ఆ కరోనా బారిన పడి ఒకవైపున తోటి కార్మికులు చనిపోతున్న ఈ పథకాన్ని ఎక్కడ ఆపకుండా ప్రజలందరికీ మంచినీటి అందించి ఇంత త్యాగం చేసిన వాళ్ళని మీరు వాళ్ళకి తిండి లేకుండా మీరు రోడ్డుల మీద పడేయటం అనేది మీకు చాలా దుర్మార్గం. ఎప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే జోక్యం చేసుకుని సక్రమంగా జీతాలు చెల్లించాలి, పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలి, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. అప్పటి వరకు మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. మా సస్యబింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు మాకు 16 నెలల నుంచి జీతాలు లేవండి.
అదే విధంగా మాకు ESPF కూడా కట్టలేదు. ఒక 2 సంవత్సరాలు పెట్టి ESPF కట్టకపోవడం వల్ల, మా PF కట్టకపోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ అనేవి మాకు ఏదైనా కార్మికుడికి ఏదైనా మరణం జరిగితే మాకు ఇన్సూరెన్స్ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ కూడా కోల్పోవడం జరుగుతుంది. అదే విధంగా మాకు జీతాలు కూడా మాకు అకౌంట్లో ఇవ్వకుండా ఆడిస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల మాకు వచ్చి బెనిఫిట్స్ కూడా కోల్పోవడం జరుగుతుంది. అదే విధంగా మాకు ఐడెంటి కార్డులు తదితర మాకు రావాల్సినదే ప్రతిదీ కూడా వస్తలేదు. మేము సమ్మె చేస్తానే కానీ మాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది సార్ మాకు. కనుక ప్రభుత్వం వారు మా డిప్యూటీ సీఎం గారు, మా మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా ఎందుకు దయించి మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు, అదే విధంగా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మా అన్ని కూడా త్వరగా చూపించబోతున్నాం. ఈ సమ్మె మా డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తామని ఈ పత్రిక మూలంగా మేము కోరుచున్నాం.